లోపాలి ఆబ్జెక్ట్ని అన్హైడ్ చేసి దీన్ని హైడ్ చేస్తున్న హైపాలి దాన్ని ఈ బెవెల్ మాడిఫైర్ని అప్లై చేయాలి. మిర్రర్ మాడిఫైర్ని ఇప్పుడే కాదు తర్వాత అప్లై చేద్దాం. బ్యాక్ వ్యూ నుంచి ఎడ్జ్ మోడ్లో ఈ ఎడ్జెస్ సెలెక్ట్ చేయాలి. మళ్ళీ కింద ఉన్న ఎడ్జెస్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, రైట్ కాదు యూ ప్రెస్ చేసి మార్క్ సీమ్. అయితే ఇక్కడ యూవీ అన్రాప్ని ఓపెన్ చేసుకోవాలి. యూవీ ఎడిటర్ యూ అన్రాప్ యాంగిల్ బేస్డ్. అయితే ఈ పైన ఉన్న ఈ ఫ్లాట్గా ఉన్న సర్కిల్ షేప్ ఉంది కదా, ఇది కంబైన్ అయి ఉండాలి. కాబట్టి వీటిని యూవీ ఎడిటర్లో సెలెక్ట్ చేయాలి. ఈ ఎడ్జెస్ని ఆల్ట్ వి ప్రెస్ చేస్తే స్టిచ్ అవుతాయి. తర్వాత ఎంటర్ నొక్కాలి. మళ్ళీ యూ యాంగిల్ బేస్డ్. అయితే ఇక్కడ 2 పార్ట్స్ అయ్యాయి. ఇది ఇటువైపు ఒక సీమ్ వచ్చింది, ఇటువైపు ఒక సీమ్ వచ్చింది. కాబట్టి దీన్ని కూడా అన్సీమ్ చేయాలి. ఫ్రంట్ వ్యూ నుంచి ఇక్కడ ఉంది, ఇది ఆల్ట్ వి ఎంటర్, స్టిచ్ అయిపోయింది. మళ్ళీ అన్రాప్ యాంగిల్ బేస్డ్. ఇప్పుడు ఇది లోపాలి కాబట్టి ఈ డీటెయిల్స్ అవసరం లేదు. మిడిల్లో ఉన్న ఈ ఎడ్జెస్ ఓన్లీ ఇక్కడ వరకు అవసరం లేదు. సెలెక్ట్ లూప్స్, ఎడ్జ్ లూప్స్, కంట్రోల్ ఎక్స్, డిజాల్వ్. సెలెక్ట్ ఎడ్జ్ లూప్స్, కంట్రోల్ ఎక్స్, డిజాల్వ్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వర్సెస్ ఉన్నాయి? బెవెల్ మాడిఫైర్ అప్లై చేసాం కాబట్టి ఓకే. దీని పాలి కౌంట్ చూడండి ఎంత ఉంది, 1984 ట్రయాంగిల్స్ సరిపోతుంది ఇంత. కాబట్టి ఇప్పుడు మిర్రర్ మాడిఫైర్ని అప్లై చేసి ఎడిట్ మోడ్లో అన్నిటిని అప్లై చేసేద్దాం. అప్లై మళ్ళీ ఒకసారి అన్రాప్ యాంగిల్ బేస్డ్. ఇప్పుడు సెట్ అయింది. అయితే దీనికి చెకర్ బాక్స్ అప్లై చేసి చూస్తే అవి ఎలా టెక్స్చర్ అనేది అప్లై అవుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. మియో 3ని యాడ్ ఆన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్పాను యాడాన్స్లో, మీరు వెళ్ళి ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ యూటిలిటీ ఉంది కదా, యూటిలిటీని ఓపెన్ చేస్తే చెకర్ మ్యాప్ వస్తుంది. ఈ చెకర్ మ్యాప్ పైన క్లిక్ చేయాలి. చెకర్ మ్యాప్ ఓకే. చెకర్ మ్యాప్ రావడం లేదేంటి? సరే దీన్ని వేసి చూద్దాం. ఇది ఎలా డౌన్లోడ్ చేయాలో నేను ఒక షార్ట్ చేస్తాను. బాక్సెస్ అనేవి సేమ్ వచ్చాయి, పైన దానికి కింది దానికి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ అన్నిటిని సెలెక్ట్ చేసి యూవీలోకి వెళ్ళి ప్యాక్ ఐలాండ్ చేయాలి. ప్యాక్ కాదు, యావరేజ్ ఐలాండ్ స్కేల్ చేయాలి. యావరేజ్ ఐలాండ్ స్కేల్స్, మళ్ళీ ప్యాక్ ఐలాండ్. ఇక్కడ రొటేట్కి అన్టిక్ చేసి ప్యాక్. ఓకే. అయితే ఇక్కడ ఐలాండ్స్ చూసుకుంటే గ్యాప్ లేవు కదా, గ్యాప్ వచ్చేలా మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. ప్యాక్ ఐలాండ్స్ 0.01 కొంచెం గ్యాప్ ఉండాలి. టెక్స్చరింగ్ చేసేటప్పుడు ఒకదానిది ఇంత గ్యాప్ లేకపోతే దీనికి వేసిన టెక్స్చర్ అనేది దీనివైకి అప్లై అవుతుందని చెప్తాను నేను. మళ్ళీ ఒకసారి అన్రాప్ చేద్దాం, ఇంక ఎక్కువ ఉండాలి. ప్యాక్ ఐలాండ్స్ 0.1 ఓకే. ఇంత గ్యాప్ ఉండాలి, ఓవర్లాప్ అవ్వదు. ఒకదాని టెక్స్చర్ ఇంకో దానికి రాదు. తర్వాత దీన్ని డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు దీనికి మెటీరియల్ యాడ్ చేయాలి. ఫస్ట్ యూవీ అన్రాప్ చేసిన తర్వాత మెటీరియల్ని యాడ్ చేసి షేడ్ ఎడిటర్, షిఫ్ట్ ఏ,
ఇమేజ్ టెక్స్చర్, న్యూ నార్మల్ మ్యాప్. నేను 2048 తీసుకుంటాను. రిజల్యూషన్ డబుల్. ఇక్కడ బ్లాంక్ పెట్టుకోవచ్చు, యూవీ గ్రిడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. వైట్ అన్న వైట్, బ్లాక్ అంటే బ్లాక్. వైట్ పెడదాం, చూద్దాం. న్యూ ఇమేజ్. ఇది నార్మల్ మ్యాప్ కాబట్టి ఏది పెట్టినా అవసరం లేదు, ఇలాంటి డిఫరెన్స్ ఉండదు. న్యూ ఇమేజ్. ఇక్కడ కలర్ స్పేస్లో ఎస్ఆర్జీబీ కాకుండా నాన్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నార్మల్ మ్యాప్ కాబట్టి. బేస్ కలర్ అయితే కలర్ మ్యాప్కి ఆర్జీబీ ఉండాలి, ఎస్ఆర్జీబీ. ఇప్పుడు దీని యొక్క డీటెయిల్స్ మాడిఫైర్స్ కూడా అప్లై చేసేద్దాం. అప్లై. అయితే ఫస్ట్ హై పాల్ని సెలెక్ట్ చేసి తర్వాత లో పాల్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏదైతే సెలెక్ట్లో ఉందో అది ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఫస్ట్ సెలెక్ట్ చేసిందేమో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. తర్వాత రెండర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సైకిల్స్ ఉండాలి రెండర్ ఇంజన్లో. మీ దగ్గర జీపీ ఉంటే ఓకే, జీపీ పెట్టేయచ్చు, లేకున్నా పర్వాలేదు. తర్వాత ఇక్కడ బేక్ ఉంటుంది. బేక్లోకి వెళ్ళి బేక్ టైప్ నార్మల్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ టిక్ చేసుకోకపోతే బేక్ అవ్వదు. సెలెక్టెడ్ టు యాక్టివ్ అంటే సెలెక్ట్ చేసింది ఇది, యాక్టివ్ ఏమో ఇది, లోపాలి ఏమో యాక్టివ్, సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ ఏమో హైపాలి. సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ నుంచి యాక్టివ్ ఆబ్జెక్ట్కి డీటెయిల్స్ అనేవి బేక్ అవ్వాలి నార్మల్ మ్యాప్ లాగా. కాబట్టి దీనికి టిక్ చేయాలి. టిక్ చేసి ఇక్కడ చూద్దాం, ఎక్స్ట్రూజన్ చేయకున్నా కూడా బాగా వస్తుందేమో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ ఇమేజ్ ఎడిటర్ని సెలెక్ట్ నుంచి దీంట్లో ఏదైతే నార్మల్ మ్యాప్ తీసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు బేక్. నో సెలెక్ట్. మరొకసారి బేక్ చేద్దాం. ఇక్కడ వచ్చింది చూసారా, నో యాక్టివ్ అండ్ సెలెక్టెడ్ ఇమేజ్ టెక్స్చర్ నోడ్ ఫౌండ్ ఇన్ మెటీరియల్ 0 ఫర్ ఆబ్జెక్ట్ లోపాలి. ఏమని చెప్తుంది? ఇమేజ్ సెలెక్ట్లో లేదు అని చెప్తుంది. ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేయకపోతే కూడా బేక్ అవ్వదు కాబట్టి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి మళ్ళీ హైపాలి, తర్వాత లోపాలి. ఇప్పుడు బేక్. ఇప్పుడు సెలెక్ట్లో ఉంది ఇమేజ్. ఇమేజ్ ఎడిటర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసారా ఎల్లో కలర్లో వచ్చింది. ఎందుకంటే ఓవర్లాప్ అవుతుంది. కొంచెం ఎక్స్ట్రూజన్ ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ సెలెక్టెడ్ టు యాక్టివ్లో ఎక్స్ట్రూజన్ని ఒక 16 పిక్సెల్స్ పెడదాం. మళ్ళీ ఒకసారి బేక్ చేద్దాం. ఇంకొంచెం ఇక్కడ కాబట్టి 32 పెడదాం. మళ్ళీ బేక్. బేక్ అయిందా? కొంచెం వస్తుంది. మ్యాక్సిమం రే డిస్టెన్స్ కూడా పెంచుదాం. ఒకసారి 16 పెట్టి చూద్దాం. ఇది అంతే, చెక్ చేస్తూ ఉండాలి వాటి నంబర్స్ని చేంజ్ చేస్తూ. చూసారా మొత్తం పోయింది కాబట్టి ఒక 2 పెడదాం. 0.2 0. ఇది ఓకే. ఇది ఏం లేదు, కొంచెం వచ్చింది, పర్వాలేదు, ఏం కాదులే. ఇంకొంచెం ఇది ఇంక్రీజ్ చేద్దాం. ఒకసారి 64 తీసుకుందాం. బేక్. టాంజెంట్ ఆబ్జెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. ఇలా వచ్చింది. టాంజెంట్ మనం ఎక్కువ చేసేది కాబట్టి టాంజెంట్ చేయాలి. ఓకే, ఇది సరిపోతుందిలే. దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ ఇమేజ్. నార్మల్ మ్యాప్ నేను జేపీజీలో సేవ్ చేస్తున్నాను. సేవ్. ఈ హైపాల్ని హైడ్ చేద్దాం. ఇప్పుడు మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళి కనెక్ట్లో లేదు. ఇప్పుడు ఇది నార్మల్ మ్యాప్ అనేది కనెక్ట్లో లేదు, సపరేట్గా ఉంది.
కాబట్టి నోట్స్తోని కనెక్ట్ చేయాలి ముందుగా నార్మల్ మ్యాప్ని, అప్పుడే మనకి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. షిఫ్ట్ ప్రెస్ చేసి నార్మల్ మ్యాప్ నోట్ తీసుకోవాలి, కలర్కి నార్మల్కి కనెక్ట్ చేయాలి. చూసారా డీటెయిల్స్ వచ్చాయి. ఒక లైట్ ఉంది కదా, లైట్లో ఇంకొక లైట్ షిఫ్ట్ డి కనిపిస్తుందా డీటెయిల్స్. ఇప్పుడు దీనికి ఎంత ఉంది, దీని యొక్క పాలీ కౌంట్ వచ్చేసి 3968 పాలీ కౌంట్. ఇంకా తగ్గించవచ్చా ఎక్కడైనా? ఎక్కడ తగ్గించడానికి రాదు. ఇదేంటి? ఇప్పుడు హైపాలి చూద్దాం. హైపాలిది ఎంత ఉంది? 41,356 వచ్చాయి ట్రయాంగిల్స్. చాలా ఎక్కువ, కానీ సేమ్ డీటెయిల్స్. ఈ హైపాలిది పక్కన జరుపుదాం. ఇలా దూరం నుంచి చూస్తే ఎలా కనిపిస్తున్నాయి మీకు? అన్నీ సేమ్గానే కనిపిస్తున్నాయి. కానీ ఇదేమో 4,000 3968 అంటే ఇంకొక 30 ట్రయాంగిల్సే కదా, 4,000 ట్రయాంగిల్స్. ఇదేమో 41 అంటే ఇంత ఎక్కువ, 10 రెట్లు ఎక్కువ ఉంది కదా. ఇంత తక్కువకి తీసుకొచ్చేసాం మనం. ఈ విధంగా నార్మల్ మ్యాప్స్ చాలా యూజ్ అవుతాయి అన్నమాట మెషిన్ని కంట్రోల్ చేయడంలో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? డౌట్స్ ఉంటే అడగండి. అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. అయితే దీనికి టెక్స్చర్ పెయింట్ చేద్దామా, లేకపోతే డైరెక్ట్గా ఏదైనా మెటీరియల్ని అప్లై చేద్దామా అని ఆలోచిస్తున్నాను. టెక్స్చర్ పెయింట్ అంటే యూవీ అన్రాప్ చేసుకున్నాం కాబట్టి మనం మాన్యువల్గా టెక్స్చర్ పెయింట్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్చర్ పెయింట్ ఉంటుంది. టెక్స్చర్ పెయింట్ ఇక్కడ కూడా ఉంటుంది, అలా కాకుండా సెపరేట్ లేఅవుట్ కూడా ఉంటుంది టెక్స్చర్ పెయింట్ అని. కామెంట్లో చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పినా ఒకటే. ఓకే, టెక్స్చర్ పెయింట్ చేయమంటారా, ఇమేజ్ తెచ్చి వేయమంటారా? అంటే నేను ఇప్పటివరకు నార్మల్గా ఇమేజే వేసాం కదా, టెక్స్చర్ పెయింట్ చేయలేదు కదా. యూవీ అన్రాప్ వలన యూజ్ ఏంటి? యూవీ అన్రాప్ వలన ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం యూవీ అన్రాప్ చేయడం వల్లనే ఈ నార్మల్ మ్యాప్ అనేది బేక్ అయింది. లేకపోతే ఇప్పుడు మనం ఏదైనా పేపర్ని తీసుకోండి, పేపర్ని మొత్తం ముడత చేసేసి రౌండ్గా చేసేసి పెడితే దానిపైన పెయింట్ చేయడానికి వస్తుందా, మనకి ఏమైనా డ్రా చేయడానికి వస్తుందా? రాదు కదా. యూవీ అన్రాప్ చేయకపోతే దీని యొక్క యూవీస్ అలా ఉంటాయి అన్నమాట. దీని మీద ఏం డ్రా చేయడానికి రాదు. దీనిపైన టెక్స్చర్ కానీ ఇంకా వేరే ఏమైనా అప్లై చేయాలి అంటే మాత్రం దీనికి యూవీ అన్రాప్ చేయాలంటే పేపర్ ఎలాగైతే ప్లెయిన్గా ముడతలు లేకుండా ప్లెయిన్గా ఉంటుందో, అంటే పెద్దగా ఉంటుంది కదా, ముడతలు చేసేసి రౌండ్గా చేయకుండా దాని ఒరిజినల్ షేప్ ఎలా ఉంటుందో అలా ఉంటేనే మనం టెక్స్చర్ పెయింట్ చేయగలుగుతాం. నార్మల్గా డ్రా ఎలా చేస్తామో ఈ యూవీస్ కూడా అంతే అనమాట. యూవీస్ తీస్తేనే మనకు దీనిపైన ఏమైనా చేయడానికి వస్తుంది, టెక్స్చర్స్ అప్లై చేయడానికి అయినా వస్తుంది, డ్రా చేయడానికైనా వస్తుంది. ఇప్పుడు దీని మీద డ్రా చేద్దాం. ఇమేజ్ తీసుకోవాలి, కలర్కి కనెక్ట్ చేస్తున్నా, న్యూ. ఓకే, ఇప్పుడు టెక్స్చర్ పెయింట్ బ్రష్, ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలి. వైటే తీసుకున్నాను, ఇది బ్రష్, సైజ్ తగ్గిస్తున్నా. ఇక్కడ చేంజ్ చేయాలి, అన్టైటిల్, నార్మల్ మ్యాప్, సింగిల్ ఇమేజ్, ఇక్కడ సెలెక్ట్ చేయాలి అన్టైటిల్. ఇప్పుడు డ్రా చేయాలి, ఓకే. ఇక్కడ చూద్దాం ఇమేజ్ టెక్స్చర్ అన్టైటిల్, ఇక్కడ కనిపించడం లేదు, కానీ ఇక్కడ డ్రా అయింది చూసారా. కనెక్ట్ చేయలేదు దీన్ని, షేడర్ ఎడిటర్ కనెక్ట్ చేశాను కదా, కనిపించడం లేదంటే ఇది
టెక్స్చర్ పెయింట్, ఇమేజ్ ఎడిటర్. సేవ్ చేద్దాం దీన్ని. ఇక్కడ పెయింట్ ఆప్షన్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. ఎక్కడ మిస్ అయింది? ఇది టెక్స్చర్ కనిపించాలి. ఇది బేస్ కలర్, మెటీరియల్ ప్రివ్యూ. ఓకే, ఎందుకు కనిపించడం లేదు రెండర్లో అంటే ఈ ఇమేజ్ నేను సేవ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు కనిపించింది. సేవ్ చేయకుండా అందుకు అనుకున్నా కానీ కనిపిస్తుంది. అంటే వ్యూ పోర్ట్ చేంజ్ చేసి చూడాలి. టెక్స్చర్ పెయింట్, ఇవి యూవీ అన్రాప్ చేయడం వల్లనే ఈ విధంగా పెయింట్ చేయడానికి వస్తుంది. అర్థమైందా? రేపు పెయింట్ చేద్దాం దీనికి. ఓకే సురేష్, టెక్స్చర్ పెయింట్ చూపిస్తాను. అండ్ డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్లో అడగండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రేపు లైవ్లో కలుద్దాం.